హలో అండి. మీల్ మేకర్ కర్రీతో మనం సేమ్ నాన్ వెజ్ టేస్ట్‌తో వచ్చేలాగా మనం కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే చేయండి. మీకు నాన్ వెజ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరే చెప్తారు నాకు కమెంట్స్‌లో వచ్చేసి. ఇప్పుడు వీడియో చూసేటప్పుడు అబ్బా! వస్తుందా రాదా అనుకుంటారు. బట్ మీరు ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సేమ్ ఇలాగ క్రీమీగా ఎలా రావాలో మనం వీడియోలో చూసేద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా అర్థమవుతుంది. 6 మినిట్స్ వీడియోనే, పెద్ద వీడియో ఏం కాదు. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దానికోసం 1 కప్ మిల్ మేకర్ మనం హాట్ వాటర్‌లో సోక్ చేసుకోవాలి. మంచిగా నానబెట్టేసుకోవాలి. అంటే హాట్ వాటర్ మిల్ మేకర్ మునిగేంత ఒక 2 గ్లాసెస్ ఆర్ 1 ½ గ్లాస్ వేసేసుకొని, నేను 1 కప్ తీసుకున్నాను. మునిగేంతగా వేసుకొని మంచిగా హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత గ్రేవీకి కొంచెం కొబ్బెర, ఒక 7, 8 జీడిపప్పు, లవంగాలు, తర్వాత చెక్క వేసి మనం పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో మళ్ళీ కొంచెం మనకి వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా! అవి ఉంటే అవి వేయండి. లేకున్నా స్కిప్ చేయొచ్చు. 2 టొమాటోస్ అనమాట. 2 టొమాటోస్ మనం అందులోనే కలిపేసేయండి. మనం ఫస్ట్ జీడిపప్పు అదంతా వేసి మళ్ళీ టొమాటోస్ వేయాల్సిన అవసరం లేదు. మొత్తం కలిపి వేసినా కానీ మంచిగానే గ్రైండ్ అవుతాయి. ఏమి ఇబ్బంది లేదు. చూడండి, నేను వాటర్ మెలన్ సీడ్స్ వేస్తున్నాను. అది 1 స్పూన్ ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా నానబెట్టేసి ఆ వాటర్‌తో సహా అలాగే వేసేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసేసాను. లాంగ్ అవుతుందని మొత్తం చూపించలేదు. చూడండి, పేస్ట్ చేసేసాను. మంచిగా మెదిగిపోయింది మొత్తం. తర్వాత ఫ్లేవర్ కోసం జస్ట్ బిర్యానీ లీఫ్ ఒకటి అలా వేసేసి అండ్ ఆనియన్స్ ఒక 2 స్పూన్స్ ఆనియన్స్ కట్ చేసేసుకొని సన్నగా తరుక్కొని వేసేసుకోండి. అది అలాగా కంప్లీట్‌గా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనకి పలావ్ లాగా దీనికి నార్మల్‌గానే ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ మనం రెడీ చేసుకున్న ప్యూరీ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. చక్కగా మొత్తం కలిపేసుకోండి. మనకి ఈ ప్రాసెస్ ఏంటంటే హైలో పెట్టద్దు. హైలో పెడితే ఏంటంటే త్వరగా అడుగంటుతుందనమాట. ఇదంతా టొమాటో, ఆనియన్స్ కదా! సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి చక్కగా మొత్తం కలిపేసుకోండి. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనమాట. మీరు ఎంతైతే తింటారో, నేను 1 స్పూన్ వేశాను. 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు. పసుపు కలర్‌కి నేను వేస్తాననమాట. ఇంకా కలర్స్ ఏమి యూజ్ చేయను ఎక్కువ. మీ ఇష్టం. పసుపు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయండి. మొత్తం కలుపుకోండి అడుగంటకుండా. తర్వాత ఇందాక మనం వేసేసిన గ్రైండ్ చేసుకున్న మిక్సీ బౌల్ ఉంది కదా, జార్ ఉంది కదా, అందులోనే ఒక 2 గ్లాసెస్ వాటర్. మనకి మిల్ మేకర్ కర్రీకి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి అన్నమాట. మనకి త్వరగా వాటర్ పీల్ చేసుకునిద్ది. వాటర్ త్వరగా ఇరిగిపోతూ ఉంటాయి. సో, కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు హైలో పెట్టేసి కలిపేసుకొని అదంతా బాగా వాటర్ తెరిలిందాక బాగా ఉంచండి. అలాగా పొంగుతాయి కదా కొంచెం వాటర్, ఆ గ్రేవీ మొత్తం అలాగా కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచండి. అలాగే ప్లేట్ పెట్టేసి కుక్ చేయండి. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్, ఆ మిల్ మేకర్ని డ్రైన్ చేసేసి తర్వాత మంచిగా పిండండి. ఈ విధంగా వాటర్ అంతా పక్కకు వచ్చేసేయాలి. ఇలాగా ఈ విధంగా పిండుకొని మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే, రోటీస్లో దేనిలోకైనా కానీ. చూడండి, నేను మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత చూడండి, మనకి చక్కగా ఈ వాటర్ తెరులుతుంది కదా, ఈ టైంలో మనం ఆ మిల్ మేకర్ని వేసేయాలి ఇందులో. వేసేసి మళ్ళీ మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా కుక్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్లోనే దగ్గర పడిపోతుంది అనమాట కర్రీ. చూడండి, మనకి నేను మొత్తం కుక్ చేసేది చూపించలేదు, దగ్గర పడిపోయింది కర్రీ. చూడండి, నేను ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది చూడండి మీరే.
తర్వాత కొత్తిమీర కానీ లేకపోతే మెంతాకు కానీ కొంచెం ఉంటే వేసేసేయండి. నేనైతే నాకు ఆ టైంలో కొత్తిమీర లేదు, జస్ట్ అలా నలిపి వేసాను. నలిపి వేసి జస్ట్ అలా తిప్పేస్తే ఒక 2 మినిట్స్ అలా ఉంచితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగా వచ్చింది కదా క్రీమీగా. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి వెళ్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.